గురుగారు, ఇప్పుడు ఎవరైనా ఏదో మంచి ఉద్యోగాలు చేసి బాగా ఆస్తులు కూడబెట్టుకొని ఏదో ఉండాలని అంటారు కదా. మీకు ఈ గో సంరక్షణ అనే దానిలోకి ఎలా వచ్చారు? అసలు ఈ ఆధ్యాత్మిక మార్గం అని మీకు ఎవరైనా గురువులు ఉపదేశం జరిగిందా, లేదంటే మీ అంతటా మీరే తెలుసుకుని వచ్చారా గురుగారు? ఆధ్యాత్మిక మార్గంలో అందరం ఉన్నాం, లేని వాడంటూ లేడు. అది భయంతోనో భక్తితోనో కష్టం వచ్చినప్పుడు దేవుడితోనో చెప్పుకునే వాళ్ళు అందరూ ఉన్నారు. నా జీవనం ఏమిటి అంటే, నేను మొదటి నుంచి కూడా జంతు ప్రేమికుడినే. జంతు ప్రేమ ఉండటం వలన అన్ని రకాల జంతువుల్ని పెంచుతూ, ఒక 20 సంవత్సరాల క్రితం ఒక ఆయన ఒక గోమాతను మనకి ఇవ్వటం మొదలుపెట్టారు. ఇచ్చిన తర్వాత ఆ గోవు ద్వారా దాంతో సాంగత్యం చేస్తూ నేను తెలుసుకున్నది ఏంటంటే, గోవుల్ని కబేళాకు తరలిస్తున్నారు. అదేంటిది, గోవు కబేళాకు తరలించి వాటిని నాశనం చేసే, ఎందుకు పుట్టించే శక్తి లేనప్పుడు వాటిని చంపే శక్తి మనకి, అధికారం కానీ హక్కు కానీ మనకి లేదు. అటువంటిది గోవుల్ని ఈ విధంగా చేయటం అధర్మం అని అనిపించి గోరక్షణ కర్తవ్యంగా చేస్తూ ఒక 20 సంవత్సరాలుగా ఆధ్యాత్మికం అనను కానీ ఆవుతో ఉన్నాను. ఎందుకంటే గోవు ధర్మస్వరూపం, కాస్మిక్ ఎనర్జీ సెంటర్. ఇవాళ ఇన్ని గోవులు నాకు బీబీ నగర్లో ఒక 30 ఎకరాల్లో ఒక 250 ఆవులు ఉన్నాయి, ఇక్కడ ఒక 30 ఆవులు ఉన్నాయి. ఇవన్నిటినీ నేను వ్యక్తిని, శక్తిని గాను. అటువంటిది ఒక్క గోవుని కాపాడటమే చాలా కష్టమైన ఈ రోజుల్లో కాలం అనే దైవం వీటన్నిటికీ పరిరక్షణ చేస్తుంటే నేను ఇక్కడ నిమిత్త మాత్రుడిగా వాటిని చూస్తున్నాను, చేస్తున్నాను మీరు అనుకుంటున్నారు, చూస్తున్నాను నేను అనుకుంటున్నాను. ఆ విధంగా గోవుల్ని నేను బేసికల్గా కెమికల్ ఇంజనీరింగ్ చదువుకుని మెడ్రాస్లో చదువుకున్నా. ప్రతి జీవికి కూడా ఒక డెస్టినేషన్ ఉంటుంది, వాడు వచ్చిన పర్పస్ కోసం వస్తాడు. ఆ పర్పస్ ఏమిటో ఈ గోసేవ నాకు ఎన్నో జన్మల సుకృతంగా నాకు ఆపాదింపబడింది. సో దీనిలో ఆనందాన్ని అనుభవిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాను. అంటే ఇప్పుడు వృద్ధాశ్రమాలు అనేవి అసలే ఉండకూడదు, మానవులకే ఉండకూడదు అనుకున్నప్పుడు గో వృద్ధాశ్రమం అంటే ఏంటి గురుగారు? అంటే పాలు ఇవ్వని ఆవుల గురించేనా, లేకపోతే ఏంటనండి? భారతదేశం వ్యవసాయాత్మకమైన దేశం. రైతుకు వెన్నుముక గోమాత. రైతు లేని, ఎందుకంటే గావో విశ్వస్య మాతరహ అని చెప్తారు. గోమాత విశ్వానికే తల్లి. ఈ తల్లి భగవంతుడు మనకిచ్చిన కానుక. భారతదేశంలో ఎన్నో నదీ నదాలు ఉండి వ్యవసాయాత్మకంగా ఉంటూ ప్రతి ఒక్క జీవికి సాయం చేసే దేశం భారతదేశం. అటువంటి దేశానికి వెన్నుముకగా ఉన్న గోమాత అటు ఆంగ్లేయుల పరిపాలనలో కానీ ముస్లింల పరిపాలనలో కానీ వధింపబడి, ముఖ్యంగా మనని గౌరవించిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ముస్లిమ్స్నే గౌరవించారు. బాబర్ కానీ అక్బర్ కానీ వీళ్ళందరూ మన మనోభావాలని విశ్వాసాలని గుర్తించి గ్రహించి వాళ్ళందరూ కూడా బాబర్ నామా అని చెప్పి పనిష్మెంట్ ఇచ్చారు, క్యాపిటల్ పనిష్మెంట్. అంటే గోవుల్ని గనక సంహరిస్తే వాడిని సంహరించండి అని బాబర్ లాంటి వాళ్ళు చెప్పిన నామాలు ఉన్నాయి. ఆంగ్లేయుల దగ్గరికి వచ్చేటప్పటికీ భారతదేశం వీళ్ళు వాణిజ్య సౌకర్యాల కోసం చూసుకుంటూ మన యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని, ఉన్నతిని, సనాతన ధర్మాన్ని పాడు చేయడానికి మూలంగా ఉన్న గోమాత వధని మొదలుపెట్టారు. ఆంగ్లేయులు వారి యొక్క ఆహార విహారాల కోసం సంస్కృతిని నాశనం చేయాలని చెప్పి గోహత్యను మొదలుపెట్టారు. ఎందరో మహానుభావులు వాళ్ళు అసువులు బాశారు. భారతదేశంలో 1857లో ప్రథమ స్వాతంత్ర పోరాటం మంగళ్ పాండే అనే ఒక సైనికుడి ద్వారా మొదలైన భారతదేశానికి స్వతంత్రం కావాలి అనే దానికి నాంది వాక్యం పలికింది గోమాత. అటువంటి గోమాత కోసం కోకా సింగ్ లాంటి వాళ్ళు, ఆర్య సమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి లాంటి వాళ్ళు కొన్ని లక్షల గోశాలలు పెట్టి గోవుల్ని రక్షిస్తూ
భారతదేశం యొక్క సంస్కృతి అంతా కూడా గోవుతో మిళితమైంది. ఇది వ్యవసాయాత్మకమైన దేశము. భూమి బాగుంటేనే, భూమి బాగోవాలి అంటే గోమాత ఉండాలి. ఎందుకు అలా ఉండాలి అని కనుక ప్రశ్న వేసుకుంటే, ఇది భూగోళం. భూ అంటే భూమాత, గో అంటే గోమాత. గోమాత లేని భూమాత గందరగోళం అయిపోతుందని గ్రహించిన వాళ్ళందరూ కూడా గోవుల్ని ఎక్కువగా కాపాడటం మొదలుపెట్టారు. రాజకీయము 1947 స్వతంత్ర అనంతరం కూడా మనకి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు. చాలా చట్టాలను చేసి గోవధను నిర్మూలించి గోవుకి జాతీయ స్థాయిలో గుర్తింపిచ్చి చెయ్యాలి అని చెప్పి ప్రయత్నాలు చాలా చేసినప్పటికీ ఏది ఈ రోజుకి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలకు కూడా గోవును జాతీయ జంతువుగా గుర్తించలేని దౌర్భాగ్య స్థితిలో భారతదేశం ఉన్నది. అంటే హెచ్ఎఫ్ జంతువులు భారతదేశంలోకి ప్రత్యామ్నాయంగా పాల ఉత్పత్తి కోసం హెచ్ఎఫ్ ఆవులు, ఇలాంటి ఆవులన్నింటినీ కూడా పట్టుకొచ్చారు. ఇవన్నీ కూడా పందికి గాడిదకి సంకరం చేసినవి. ఈ సంకరమైన జాతిని తీసుకొచ్చి ఆవులు అని చెప్తున్నారు. సోనియా ఎప్పటికీ గాంధీ కాదు, జెర్సీ ఎప్పటికీ ఆవు కాదు. భారతదేశంలో ఉండే దేశీయ ఆవులకి గంగడోలు ఉంటుంది, మోపురం ఉంటుంది, సూర్యకేతు నాడి అని ఉండి విశ్వంలో ఉండే విశ్వశక్తిని తీసుకుని దానిలో కెరిటిన్ అనే ఒక రసాయనిక పదార్థాన్ని తయారు చేసుకుని దాని తద్వారా విశ్వంలో అంటే ఆవు మూత్రంలో బంగారం ఉందని ఈ మధ్యన గుర్తించడం కాదు, మహర్షులు ఎప్పుడో గుర్తించారు. అది మన శరీరాన్ని వజ్రకాయంగా తయారు చేస్తుంది, మేధస్సును పెంచుతుంది, సాత్విక గుణాన్ని ఇస్తుంది, వ్యవసాయాత్మకమైన భారతదేశానికి ఎరువుగా ఉండి పంటల్ని వృద్ధి చేస్తుంది అనే ఒక దీంతో మొదలైన సంగ్రామానికి ఈ రోజుకి అలాగే నడుస్తుంది చరిత్రనంగా. అయితే వృద్ధం అంటే రైతుల దగ్గరే గోవులు ఉండేవి, ప్రతి గ్రామంలోనూ గోవులు ఉండేది. గాంధీ గారు చివరిలో చనిపోతూ తెల్లవారితే గాడ్సే గారు చంపుతారనగా ఇండియన్ కాంగ్రెస్కి ఒక లెటర్ రాశారు ఆయన. ఆ లెటర్లో ఏమని రాశారంటే, ప్రతి గ్రామంలోనూ గోశాలను నిర్మించండి, దీన్ని అటానమస్ బాడీని చేయండి, అటానమస్ బాడీని చేసి గోరక్షణ చేస్తేనే మనం స్వాతంత్రాన్ని సంపాదించిన వాళ్ళం అవుతాం, లేకపోతే మనం కోల్పోయిన వాళ్ళం అవుతామని చివరిగా రాసిన లెటరు ఈ రోజుకి మన తల్లిదండ్రులు కానీ తాతలు కానీ చివరిగా కోరిన కోరికల్ని మనవాళ్ళు నెరవేరుస్తారు. కానీ మన దౌర్భాగ్యం, మన భారతదేశం యొక్క దౌర్భాగ్యం, రూపాయి కాయంలో ఆయన ముసిముసి నవ్వులు కనపడుతున్నాయి కానీ ఆయన చివరి కోరికను తీర్చలేని దుస్థితిలో భారత ఆవని ఉంటుంది. ఎందుకనంటే నేను చూస్తున్న గత 20 సంవత్సరాలుగా చాలా మార్పులు, గోవు మీద ప్రేమ వాత్సల్యాలు, అది భయంతో కూడిన భక్తి టన్నులు ఉన్నా కూడా ఎవరో చేతులు చూసి రేఖలు చూసి ఈ ఆవులకి పెట్టండి అంటే గోవుల దగ్గరికి వస్తున్నారు. కానీ గోసేవ అంటే గోవింద సేవ అని గుర్తించలేకపోతున్నారు.